ఇవాళ 77వ అనంత స్వతంత్ర సందర్భంగా ఇవాళ ఎంపీపీ గారి ఆఫీస్లో ఎంపీపీ గారు ఎంపీ గారి ఆధ్వర్యంలో జెండా ఎగరవేయడం జరిగింది. ఈ 77 సంవత్సరాల్లో భారతదేశం గత 15 ఏళ్ళుగా అనేక విజయాలు సాధించుకుంటూ ఇవాళ దేశంలోనే 3-4 స్థానాలకి, ప్రపంచంలోనే 3-4 స్థానాలకి పోటీ పడే పరిస్థితి ఇవాళ వచ్చింది. దానికి కారణం ఆగస్టు 15, 1947ని వచ్చిన స్వతంత్రం కన్నా ప్రధానంగా ఈ గణతంత్ర దినోత్సవం భారత రాజ్యాంగం ఏంటంటే భారత్లో ఉన్న స్థితిగతుల్ని వెరిఫై చేసుకుని ఈ దేశానికి ఎటువంటి రాజ్యాంగం కావాలని చెప్పి నిర్మాణం చేపట్టిన అంబేద్కర్ గారిని గుర్తు చేసుకోక తప్పదు. ఎందుకంటే భారతదేశంతో పాటు 47 నుంచి 50 ఆ ప్రాంతాల్లో అనేక దేశాలకి స్వతంత్రం రావడం జరిగింది. కానీ ఆ దేశాలు కొన్ని దేశాలు ఉన్నాయో లేదో కూడా తెలియని పరిస్థితుల్లో ఉన్నాయి. కొన్ని దేశాలు అయితే చాలా ఆర్థికంగా చితికిపోయి ఉన్నాయి. కానీ భారతదేశం మటుకు నిజంగా క్రెడిట్ గోస్ టు అంబేద్కర్ గారు. అలాగే భారతదేశం అనంతరం 565 సంస్థానాలని భారతదేశంలో కలిపిన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి వాళ్ళిద్దరికీ కూడా ఈ క్రెడిట్ వెళ్తుందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. దాని మూలంగా ఇవాళ మనం దేశం రాజ్యాంగం పటిష్టంగా ఉండడం వల్ల ఇవాళ అంతర్కలహాలు లేకుండా మన చుట్టూ ఉన్న దేశాల్లో అన్ని దేశాల్లో చూస్తూ ఉన్నాం. నేపాల్లో చూస్తూ ఉన్నాం, బంగ్లాదేశ్లో చూస్తూ ఉన్నాం, శ్రీలంకలో చూస్తాం, అలాగే పాకిస్తాన్లో చూస్తూ ఉన్నాం. ఎక్కడ చూసినా సరే అంతర్కలహాలు అవి కనపడుతూ ఉన్నాయి. ఈ భారతదేశంలో మటుకు ఆ రాజ్యాంగ గొప్పదనం, ఆ గణతంత్ర దినోత్సవం నాడు చేసినటువంటి ఈ రాజ్యాంగాన్ని ఇవాళ మనం ఖచ్చితంగా అమలుపరుచుకుంటూ చక్కగా తీసుకెళ్తున్నందుకు మోడీ గారికి, అలాగే రాష్ట్రంలో మన పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి అందరికి కూడా అభినందనలు తెలియజేసుకుంటూ మరింత ముందుకు కొనసాగాలని చెప్పి ఈ ప్రపంచంలో మొదటి స్థానంలోకి ఎదగడానికి ఎంతో కాలం లేదని చెప్పి నేను తెలియజేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.